సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులు ప్రచార హోరు జోరుగా ఉంది. ఈ నెల 13న ఓటర్ దేవుడు తన ఓటుతో ఎవరిని కటాక్షిస్తారో, ఎవరిని తిరస్కరిస్తారో, పోటీలో ఉన్న అభ్యర్థులు మాత్రం తమ అదృష్టాన్ని పరిష్కరించుకునేందుకు ఓటర్ దేవులను ప్రసన్నం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో పోటీలో ఉన్న అభ్యర్థులు తమ అంతరంగం జేకేసీతో పంచుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులతో ఎన్నికల ప్రచారంలో సిక్కోలు ప్రజల గుండె చప్పుడు జేకేసీ కూడా పాల్గొని వారితో మాట్లాడింది. ఎన్నికల్లో గెలుపు అవకాశాలకు ఆయా పార్టీలు చేస్తున్న ప్రచారం, తమకు తమ పార్టీని విశ్వసించి ఓటేస్తే నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామనే ప్రణాళికలు, గుర్తించిన సమస్యలతో పాటు ఇంతవరకు చేసిన అభివృద్ధి, ఇలా పలు అంశాలపై వారి అభిప్రాయాలను జేకేసీ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ముందుగా ఆమదాలవలస నియోజకవర్గాన్ని పరిశీలించినట్లయితే తమ్మినేని సీతారాం రాష్ట్రంలోనే చారిత్రకమైన ఆమదాలవలస నియోజకవర్గం నుంచి శాసనసభాపతి తమ్మినేని సీతారాం 11వ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తమ్మినేని రాజకీయ చరిత్రను పరిశీలిస్తే స్వాతంత్ర్య సమరయోధుడు, ఆమదాలవలస ఎమ్మెల్యేగా పనిచేసిన తమ్మినేని పాపారావు తమ్ముడు కుమారుడు తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన 1983వ సంవత్సరం నుంచి ఆయన రాజకీయాల్లో పనిచేస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా 10 ఏళ్లు, ప్రభుత్వ విప్పుగా 5 ఏళ్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2019లో గెలుపొందిన తర్వాత స్పీకర్గా 5 ఏళ్లు పనిచేసిన చరిత్ర సీతారాం సొంతం. రాష్ట్రంలోనే 11వ బరిలో ఉన్న అరుదైన రికార్డు తమ్మినేనికి ఉంది. గెలుపు ఓటములు ఆయన రాజకీయ జీవితంలో చవిచూశారు. గడిచిన 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పీకర్గా పనిచేసిన సీతారాం ఎన్నికల ప్రచారంలో జేకేసీ ఆయనను పలుకరించింది. జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ గడిచిన 5 ఏళ్లలో సాధించని విద్యా ప్రగతిని ఆమదాలవలస నియోజకవర్గంలో చేసి చూపించానని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అగ్రికల్చరల్ పాలిటెక్నిక్తో పాటు పలు డిగ్రీ కళాశాలలు, కస్తూరిబా విద్యాలయాలు, విత్తన పరిశోధన అభివృద్ధి కేంద్రం ఆమదాలవలస నియోజకవర్గంలో ఏర్పాటు చేసి విద్యా హబ్గా రూపుదిద్దానన్నారు. అన్ని గ్రామాలకు జలజీవన్ ద్వారా తాగునీటి వసతి కల్పించిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని సీతారాం చెప్పారు. యువతకు ఉపాధి కల్పనలో భాగంగా ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ ప్రాంతంలో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాల్లో నెరవేరని కళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో బలసల రేవు వంతెన నిర్మాణం చేపట్టగలిగామని స్పీకర్ తెలిపారు. శ్రీకాకుళం ఆమదాలవలస రోడ్డు నిర్మాణం 60% పూర్తయిందని, మిగిలిన 40% పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. రానున్న ఎన్నికల్లో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి నిరాటంకంగా పేదల చెంతకు చేర్చేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని తమ్మినేని ప్రజలకు వివరించారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రజాస్పందన అపూర్వం, అమోహం. నేను ఇది 11వ పోటీ చేయడం. ఈ 11 సార్లు కూడా ప్రజల నుంచి అనేకమైనటువంటి విజ్ఞప్తులు వచ్చాయి. కానీ ఈసారి నేను చెప్తున్నప్పుడు మౌనంగా వింటున్నాను. సో ఇట్ లీడ్స్ టు కన్సాలిడేషన్ వచ్చిందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఖచ్చితంగా రేపు నేను గెలుస్తాను. దిస్ ఈజ్ మై ఒపీనియన్. మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరిగింది? ఇప్పుడు మేము మొట్టమొదటిసారిగా సరుబుజ్జిలి మండలంలో చూసుకుంటే మన వెటర్నరీ పాలిటెక్నిక్ తెచ్చుకుందాం. అంతేకాదు, ఎప్పుడో నేను తెచ్చాను. గడిచినటువంటి ఎమ్మెల్యేగా ఉండేటప్పుడే నేను ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేశాను. అందుట్లో ప్రధానంగా వెన్నెలవలస మనకి ఇది ఆ రెసిడెన్షియల్ స్కూల్, అలాగే మరో రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చాను, బీసీ రెసిడెన్షియల్ స్కూల్, అమ్మాయిల కోసం, కేవలం అమ్మాయిల కోసం. ఆ తర్వాత మనం
జూనియర్ కాలేజీ తెచ్చాను ఇక్కడ. అలాగే అక్కడ హై స్కూల్ కూడా నేనే తెచ్చాను. ఏ ఇన్స్టిట్యూట్ తెచ్చినా ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం చాలా స్పష్టమైనటువంటి సంకేతాలతో మనం వెళ్ళాం. అవి ఏమిటంటే మనకి భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మనకి ఇవి ఉపయోగపడాలి అన్నటువంటి ఉద్దేశంతోనే అక్కడ మనం వెన్నెలవలస రిజర్వాయర్ తెచ్చాం. అంతేకాదు వంశధార 2వ దశ కూడాను కాలువలను మనమే సాధించాం. తర్వాత రెండవది మనం బూర్జుకి వెళ్తే అక్కడ మనం ఈ హార్టికల్చర్ ఉద్యానవనం తాలూకా ఇది మనం తెచ్చాం. తెచ్చినప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు ఈయన తెస్తాడా తేడా అన్నట్టు. అది ఎప్పుడు తెచ్చామో ఎవ్రీబడి ఫెల్ట్ వెరీ హ్యాపీ. తర్వాత అక్కడ అగ్రికల్చర్ మనకి హార్టికల్చర్కి సంబంధించి ఒక స్కూల్ కూడా ప్రతిపాదన చేస్తాం. ఆ స్కూల్ ప్రతిపాదన చేసేటప్పుడు 100 ఎకరాల భూమి కావాలన్నారు. ఇమీడియట్గా సర్వే చేయండి అన్నారు. ఎంఆర్ఓలు అందరూ కూడా వీళ్ళు సర్వే చేశారు. ఇప్పుడు ల్యాండ్ సర్వే అయ్యేపటికి మనకి ఇంచుమించు ఇక్కడ ఎన్నికలు సమీపించాయి. సరే అది కానివ్వండి, తర్వాత చూద్దాం అనుకున్నాం. ఆ తర్వాత మనం పొందూరుకు వస్తే మనకి డిగ్రీ కాలేజ్ ఉంది. ఆ తర్వాత మన బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. తర్వాత జవహర్లాల్ మన జ్యోతిరావు పూలే కాలేజ్ కూడా తీసుకొచ్చారు, స్కూల్ కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడాను ఫ్యూచర్ని ఆలోచించి చేశాను. నేను ఇంకో విధంగా ఉంటే నాకు అవసరం లేదు. రేపు డీలిమిటేషన్ వస్తే పొందూరు ఏదో వెళ్ళిపోతుందంట, వెళ్ళిపోరు. బట్ మనం చేసేటువంటిది శాశ్వతంగా శిలాఫలకాలపై ఉంటాయి. మడ్డువలస ఫేజ్ 2 స్టార్ట్ చేశారు. అది మనకి ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయాలి అన్నటువంటి దృక్పథంతో మనం చేసి సాధించి చూపించాము. అలాగే మనం అక్కడ లైదాం ఎత్తిపోతల పథకం చేశాం, తండ్యాం ఎత్తిపోతల పథకం చేస్తాం. వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం కృషి చాలా అవసరం. కృషి చేయండి మనం ఎన్ని చేసినా మాట్లాడలేం. అందుకే మనం కృషి చేసాం కనుక ఈరోజు జనం మధ్యకి వెళ్ళి ఖచ్చితంగా చెప్పగలుస్తున్నాం. అయ్యా మనం కస్తూర్బా జూనియర్ కాలేజ్ తెచ్చుకున్నాం, కేవలం ఆడపిల్లల కోసం తెచ్చాం. ఎందుకు తెచ్చాం? మన ఆడపిల్లలు విద్యావంతులు కావాలి. విద్యావంతులై ఈ ప్రాంతానికి అందరికంటే ఎక్కువగా వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు అన్నటువంటి ఇంప్రెషన్ ఇవ్వాలి. మీరు గుర్తించిన సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రణాళిక ఏంటి? పొందూరుకు వచ్చేటప్పటికి మన సంతకవిట మండలం నుంచి మన ఇక్కడ ఏది మన కాదు పొందూరుకు వచ్చేపాటికి మనం ఇది తెచ్చుకున్నాం. ఏదది మధ్యవలస ఫేజ్ 2 26 కోట్లతో మనం సాధించుకున్నాం. అది పని జరుగుతుంది. 12,000 ఎకరాలకి అది నీళ్ళు అందించడం జరుగుతుంది. అలాగే మనం ఆంధ్రాల వలసకు వస్తే చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించాం. వీటన్నిటిని మనం ఇప్పుడు ఎక్కడో ఉండిపోయినటువంటిది. అప్పట్లో అయితే అదే గొప్పతనం. మనం హాస్పిటల్ వచ్చిన తర్వాత నేను వైశ్యరాజు అప్పలరాజు గారి దగ్గరికి వెళ్ళాను. అప్పలరాజు గారు ఇలాగ వచ్చింది, ఏం చేయమంటారు అంటే నేను స్థలం ఇస్తున్నానని చెప్పి ఆయన అక్కడ ఉన్నటువంటి తన స్థలాన్ని ఇచ్చారు. అది ఇంతకాలం నిలబెట్టింది. ఇప్పుడు మనం దాన్ని టౌన్లోనికి తెస్తున్నాం. టౌన్లోకి తెచ్చి పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేస్తున్నాం. దానివల్ల ఇవాళ ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మనం అనుకుంటే మనసుంటే సాధించలేనిది లేదు. ఇంటింటికి కుళాయిలు అన్నటువంటిది కాన్స్టిట్యున్సీ మొత్తం మీద మేము కవర్ చేశాం. జిల్లాలో ఎవరు కూడా జలజీవన్ మీరు వాడుకున్నంత బాగా వాడుకోలేదు. అదే జలజీవన్ మిషన్ని మనం సాధించి తెచ్చుకున్నాము. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి మనకి ఈ జలజీవన్ మిషన్ ద్వారా నీళ్ళు అందించాలన్నటువంటి దృక్పథంతో మనం చేశాము. మీకు ఓటు ఎందుకు వెయ్యాలి? ఎందుకంటే ఈ పాంఫ్లెట్లో ఉన్నటువంటివన్నీ కూడా అక్షరాల నిజం, వేదాక్షరాలు, శిలాక్షరాలు. ఇవి ఈవేళ చెరిపేస్తే చెరిగిపోవలసింది, చింపేస్తే చిరిగిపోవలసినటువంటి చరిత్ర కాదు ఇది. ఇవన్నీ
నూతనంగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఐటమ్స్ ఇవన్నీ ప్రతి ఇంటికి వెళ్ళిస్తున్నాను. ఓటు అడిగే హక్కు ఒక్క నాకే ఉంది. ఓటు అడిగే హక్కు నాకే ఉందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ప్రజలకు మీరు చేసే విజ్ఞప్తి. ఆమదాల వలస నియోజకవర్గ ప్రజానీకానికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఈ నెల వస్తున్నటువంటి 13వ తారీఖు నాడు మనకి ఎన్నికలు జరుగునున్నాయి. ఈ ఎన్నికల్లో మీ అమూల్యమైనటువంటి ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తు మీద ఓటు చేసి ఎమ్మెల్యేగా నన్ను అనగా తమ్మినేని సీతారాం అనే నాకు, ఎంపీగా పేరాడ తిలక్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. కూన రవికుమార్ ఆముదాల వలస నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూన రవికుమార్ 4వ ఎన్నికల బరిలో ఉన్నారు. పొందూరు మండల పరిషత్ అధ్యక్షునిగా స్థానిక సంస్థల నుంచి పనిచేసిన విశేష అనుభవం రవికుమార్కు ఉంది. పొందూరు ఎంపీపీగా రవికుమార్ ఒకసారి ఆయన సతీమణి కూన ప్రమీల ప్రజలకు సేవలందించారు. జడ్పీటీసీగా కూడా పనిచేసిన క్రమంలో 2009లో ఎమ్మెల్యేగా ఆముదాల వలస నియోజకవర్గం నుంచి పోటీ చేసి కూన రవి ఓటమి చెందారు. తిరిగి 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందిన కూన రవికుమార్ ప్రభుత్వ విప్గా పనిచేశారు. 2019లో ఓటమి చెందారు. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో బరిలో నిలుస్తున్న కూన రవికుమార్ తాను విజయం సాధిస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనను జేకేసీ పలుకరించింది. ఒక్క అవకాశం అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చివరి అవకాశం అంటూ తమ్మినేని సీతారాం గడచిన ఎన్నికల్లో సానుభూతితో గెలిచారని, ఈసారి వారి ఓటమి తప్పదంటూ కూన రవికుమార్ అన్నారు. 5 ఏళ్ల పాటు ఆముదాల వలస నియోజకవర్గాన్ని ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. అందుకే నియోజకవర్గాల్లో తాము పర్యటిస్తున్నప్పుడు ప్రజల నుంచి విశేష ఆదరణ, స్పందన లభిస్తున్నాయన్నారు. విధ్వంసమే తప్ప అభివృద్ధి లేని వైకాపా పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రవి పేర్కొన్నారు. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలతో పాటు ఆముదాల వలస నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించడంతో పాటు ప్రతి గ్రామాల్లో రోడ్లు, మౌలిక వసతులు తనకు అత్యంత ప్రాధాన్యతాపరమైన అంశాలని రవి తెలిపారు. సాగునీటిని ప్రతి పొలానికి అందించే బృహత్తర ప్రణాళిక ఉందని రవి పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పించే దిశగా ఆముదాల వలస షుగర్ ఫ్యాక్టరీ స్థలంలో అగ్రికల్చరల్ ఫుడ్ పార్క్ ఏర్పాటు ద్వారా పరిశ్రమల అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం తన ప్రధాన కర్తవ్యమని రవి చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. కూన రవికుమార్ ఆముదాల వలస నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూన రవికుమార్ 4వ ఎన్నికల బరిలో ఉన్నారు. పొందూరు మండల పరిషత్ అధ్యక్షునిగా స్థానిక సంస్థల నుంచి పనిచేసిన విశేష అనుభవం రవికుమార్కు ఉంది. పొందూరు ఎంపీపీగా రవికుమార్ ఒకసారి ఆయన సతీమణి కూన ప్రమీల ప్రజలకు సేవలందించారు. జడ్పీటీసీగా కూడా పనిచేసిన క్రమంలో 2009లో ఎమ్మెల్యేగా ఆముదాల వలస నియోజకవర్గం నుంచి పోటీ చేసి కూన రవి ఓటమి చెందారు. తిరిగి 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందిన కూన రవికుమార్ ప్రభుత్వ విప్గా పనిచేశారు. 2019లో ఓటమి చెందారు. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో బరిలో నిలుస్తున్న కూన రవికుమార్ తాను విజయం సాధిస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనను జేకేసీ పలుకరించింది. ఒక్క అవకాశం అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చివరి అవకాశం అంటూ తమ్మినేని సీతారాం గడచిన ఎన్నికల్లో సానుభూతితో గెలిచారని, ఈసారి వారి ఓటమి తప్పదంటూ కూన రవికుమార్ అన్నారు. 5 ఏళ్ల పాటు ఆముదాల వలస నియోజకవర్గాన్ని ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. అందుకే నియోజకవర్గాల్లో తాము పర్యటిస్తున్నప్పుడు ప్రజల నుంచి విశేష ఆదరణ, స్పందన లభిస్తున్నాయన్నారు.
విధ్వంసమే తప్ప అభివృద్ధే లేని వైకాపా పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రవి పేర్కొన్నారు. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలతో పాటు ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించడంతో పాటు ప్రతి గ్రామాల్లో రోడ్లు, మౌలిక వసతులు తనకు అత్యంత ప్రాధాన్యతాపరమైన అంశాలని రవి తెలిపారు. సాగునీటిని ప్రతి పొలానికి అందించే బృహత్తర ప్రణాళిక ఉందని రవి పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పించే దిశగా ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ స్థలంలో అగ్రికల్చరల్ ఫుడ్ పార్క్ ఏర్పాటు ద్వారా పరిశ్రమల అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం తన ప్రధాన కర్తవ్యమని రవి చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? రాష్ట్రం మొత్తం ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ప్రజల్లో ఒక అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. దానిని రుజువు చేసే విధంగానే జగన్మోహన్ రెడ్డి తను ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూస్తే అది అసలు ఎన్నికల మేనిఫెస్టో అని ఎవరైనా అనుకుంటారా అంటే జగన్మోహన్ రెడ్డి ముందుగానే చేతులు ఎత్తేసాడు, ఒప్పుకున్నాడు. కాబట్టి అసలు మేనిఫెస్టో లేకుండా ఎన్నికలకు వెళ్తున్నటువంటి రాజకీయ పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే మొట్టమొదటిది వైసీపీ పార్టీ, వితౌట్ ఎనీ మేనిఫెస్టో. సో ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు. పరిపాలన సమర్థవంతమైన పరిపాలన రావాలి, నీతివంతమైన పరిపాలన రావాలి, మాకు ఉపాధి కలగాలని ఈరోజు యూత్ అంతా కూడా, యువతరం అంతా కూడా మాకు ఉద్యోగాలు రావాలన్నా, ఉపాధి అవకాశాలు పెరగాలన్నా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ రాష్ట్రాన్ని ఇంకెవరూ బాగు చేయలేరు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. విధ్వంసం జరిగినటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించాలంటే అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం తప్ప ఇంకెవరి వల్ల కాదు అని ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు. మూడోది ఏంటంటే మేము ఇచ్చేటటువంటి సూపర్ 6 అనేటటువంటిది ఇదేదో మా పార్టీ మేనిఫెస్టో కాదు. ప్రజల దైనందిన జీవితాల్లో అవసరమైనటువంటి కార్యక్రమాలు. అంటే ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందనే ఒక నమ్మకం కలిగించాలి. సంపదను పెంచాలి. పెంచిన సంపదను ఎవరికి ఇవ్వాలి? తిరిగి ప్రజలకు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి లాగా తను దోచుకోవడం కాదు. జగన్మోహన్ రెడ్డి నేను గ్రామాల్లోకి వెళ్ళి ఓపెన్గా అడుగుతున్నాను. నేను ఆసరా ఇచ్చానన్నాడు, అక్కడేమో లబ్ధిదారులేమో మాకు రాలేదంటున్నారు. చేయూత ఇచ్చానంటాడు, వాళ్ళు మా అకౌంట్లో పడలేదంటారు. రైతు భరోసా ఇచ్చానంటాడు, వాళ్ళ అకౌంట్లో పడలేదు. మరి ఎక్కడికి వెళ్ళాయి డబ్బులు? నేను బటన్ నొక్కితే డబ్బులు వేసా, బటన్ నొక్కితే డబ్బులు వెళ్ళిపోతాయని అన్నాడు. డీబీటీ అన్నాడు. మరి ఎక్కడికి వెళ్ళింది ఆ డీబీటీ? మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరిగింది? నేను 5 సంవత్సరాలు నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఈరోజు నా ప్రత్యర్థిగా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం 6 తడవలు చేశాడు. 30 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, 15 సంవత్సరాలు మంత్రిగా, 5 సంవత్సరాలు స్పీకర్గా, అంటే క్యాబినెట్ హోదాతో ఉన్నటువంటి హోదాలో ఇంచుమించుగా 27 సంవత్సరాలు ఉన్నాడు. ఏం చేశాడు నియోజకవర్గం? ఈరోజు ప్రజలు కోరుకుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడే 85% ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాను. ఆ రోజు అన్ని గ్రామాలకు నిధులు ఇచ్చా, పనులు ప్రారంభించా. ఈరోజు కూడా పనులు పూర్తి చేయలేదు, అసమర్థుడు. మెయిన్ ఏంటంటే కాంట్రాక్టర్లను వేధించాడు. కమిషన్ల కోసం మీరు నాకు కమిషన్లు ఇవ్వండి, నాకు 10% ఇవ్వండి అని వేధిస్తే కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేసారు, పనులు చేయలేక వెళ్ళిపోయారు. అలానే ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం ద్వారా రాబోయే రోజుల్లో నా ఆలోచన సరళి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగానే నేను ఆనాడు పొందూరు మండలంలో 400 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్కి ఇచ్చా. అలానే ఇంకా మరికొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఈరోజు నేను షుగర్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి దాన్ని కూడా ఫుడ్ పార్క్కి, సెంట్రల్ గవర్నమెంట్ టైఅప్తో ఉన్నటువంటి ఫుడ్ పార్క్స్కి ఇవ్వాలని అనుకుంటున్నాం. అంటే ఇండస్ట్రియల్గా ప్రమోట్ చేయాలని మా ప్రాంతాన్ని. ఎందుకంటే మాకు 2 నదులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, రోడ్ కమ్యూనికేషన్ ఉంది. ఈరోజు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా భోగాపురం నుంచి ఇక్కడికి 45 నిమిషాలు లేదా 50 నిమిషాలు పడుతుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ద్వారా ఇండస్ట్రియల్ ప్రమోషన్స్ చేయాలనేటటువంటిది ఒక ఆలోచనగా పెట్టుకున్నాను. రెండవది మంచినీళ్ళు. ఈరోజు కూడా దురదృష్టం ఏంటంటే ఒక పక్కన మంచిదారం, ఒక పక్కన నాగాలు, 2 నదులు ఉన్నా సరే గ్రామాల్లో దాహం కేకలు విపరీతంగా.
కాబట్టి నా లక్ష్యం ప్రతి ఒక్క ఇంటికి కూడా నాగావళి వంశధార నుంచి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి కుళాయి ఇస్తా, నాగావళి నది నీళ్ళు ఇస్తా, వంశధార నది నీళ్ళు ఇస్తా. ఇది నా లక్ష్యం. త్రాగడానికి నీళ్లు, ప్రతి గ్రామానికి రోడ్లు, ప్రతి ఊరిలో వీధిలో సిమెంటు డ్రైనేజ్ కనిపించడం, అలానే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే శ్మశాన వాటికలకి వెళ్ళే రహదారులు లేకుండా ఉన్నాయి, కొన్ని శ్మశాన వాటికలు లేకుండా ఉన్నాయి. లాస్ట్ టైం నేను చాలా వరకు చేశాను, ఆ మిగిలినట్టు కూడా కంప్లీట్ చేస్తాను. సో విలేజ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేస్తాం. మీరు గుర్తించిన సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రణాళిక ఏంటి? ఇది నా లక్ష్యం. రానున్న ఎన్నికల్లో మీకే ఎందుకు ఓటేయాలి? నాకే ఎందుకు ఓటేయాలంటే 5 సంవత్సరాలు నాకు ప్రజలు ఆనాడు శాసనసభ్యుడిగా అవకాశం ఇస్తే 50 సంవత్సరాల్లో చేయాల్సిన పనులు నేను చేసి చూపించాను. మీరు ఏ గ్రామాన్ని వెళ్ళి అడగండి, ఏ ఊరైనా మీరు వెళ్ళి అడగండి. ఆ రోజు అసలు గ్రామాలకు నీళ్ళు లేవు. నేను 96 గ్రామాలకి తాగడానికి ఆ గ్రామాలకు నీళ్ళు ఇచ్చాను. లాస్ట్ 5 సంవత్సరాల కాలంలో నేను ఊరికి నీళ్ళు ఇచ్చా, రేపు ఇంటింటికి నీళ్ళు ఇస్తా. ఇది నా లక్ష్యం, నా టార్గెట్ అది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా సరే తాగడానికి నీళ్ళు లేక, సరైన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఈరోజు కూడా గ్రామాలు ఉన్నాయంటే ఇది విచారకరం. అది కేవలం ప్రజాప్రతినిధుల తాలూకా చిత్తశుద్ధి లేకపోవడం. అందులోకి తమ్మినేని సీతారాం అంటే జనంలో డమాబుచ్చులుడు అంటారు. ఎందుకంటే మాటలు తప్ప, మాటల కోటలు దాటుతాయి తప్ప చేతలు కనీసం గడప కూడా దాటదు. ఏ పని ఎలా చేయాలో కూడా అతనికి అవగాహన లేదు. ఈ డజంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ఎనీ ఇష్యూ. మీకు ఓటు ఎందుకు వెయ్యాలి? సార్ చెప్పాడు ఆఖరి ఛాన్స్ అని. మరి సీతారామే గస్సారే చెప్పాడు కదా, నాకు గస్సారే ఆఖరి ఛాన్స్ అని. మళ్ళీ ఇప్పుడు ఏమని అడుగుతాడు సీతారాం? ఏం చేశాడని అడుగుతాడు? ఏ ఊరికైనా రోడ్డు వేసానని చెప్తాడా? ఊర్లో రోడ్డు వేసానని చెప్తాడా? మంచినీళ్ళు ఇచ్చానని చెప్తాడు? ఏం చెప్తాడు? ఏం చేశానని చెప్తాడు? నేనే ఇన్ని చేసి నేను ఓటు అడిగే నైతిక హక్కు ఉన్నటువంటి వ్యక్తిని నేనే అడగలేకపోతే ఆయన ఎలాగ అడుగుతాడు? కాబట్టి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకే ఓటేయాలి, చంద్రబాబు నాయుడు గారినే ముఖ్యమంత్రి చేయాలి. నేను మరలా తప్పనిసరిగా ఈరోజు నాకు రామదాస్ నియోజకవర్గం క్షుణ్ణంగా పూర్తి అవగాహన ఉంది. గ్రామాన్ని వీధిని చెప్పగలను. ప్రజలకు మీరు చేసే విజ్ఞప్తి? తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని. నేను శాసనసభకు ఆమదాలవలస నియోజకవర్గం నుంచి శాసనసభకు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మరి ఆమదాలవలస నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని, రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే అవకాశం కల్పించాలని, మన యువతకు ఉపాధి మార్గాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగేటటువంటి సామర్థ్యం ఉన్న నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని. మరి రేపు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఒక ఓటు పార్లమెంటు సభ్యుడైనటువంటి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అభ్యర్థిత్వాన్ని బలపరచమని, శాసనసభ అభ్యర్థి అయినటువంటి నన్ను ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి, అభిమానించి, ఆదరించి, సహకరించి 2 ఓట్లు ఒక్కొక్కరికి ఇస్తారు. 2 ఓట్లు సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మరి రామ్మోహన్ నాయుడు గారికి పార్లమెంటు అభ్యర్థిగా, శాసనసభ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు. Please subscribe, like, share and comment on JKC Media.